పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యాశాఖ అధికారుల తీరుపై ఎమ్మెల్యే విజయచంద్ర తీవ్ర ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వం పీఎం శ్రీ పథకం కింద టీచర్ల నియామకాల కోసం ఇచ్చిన 19,55,000 రూపాయలను యోగా మ్యాట్స్, టీ-షర్ట్ల కొనుగోలు పేరుతో మళ్లించారని ఆరోపించారు. టెండర్ ప్రక్రియ లేకుండానే డీఈఓ కార్యాలయానికి సంబంధించిన ఉద్యోగి, అతని కుటుంబ సభ్యుల సంస్థకు నిధులు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. టెండర్ల వివరాలు, కొటేషన్లు బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తూ స్కామ్పై విచారణ జరపాలని కోరారు. అధికారులు స్పందించకపోతే స్వయంగా డీఈఓ కార్యాలయానికి వెళ్లి ఆందోళన చేస్తారని విజయచంద్ర హెచ్చరించారు. మా గౌరవ మంత్రి లోకేష్ అన్న గారు చాలా రిఫార్మ్స్ తీసుకొస్తున్నారు. సిస్టమ్ మార్క్స్ తీసుకురావాలనుకుంటున్నారు. క్లస్టర్ విధానం పెట్టారు. తర్వాత ప్రతి క్లాస్ కి టీచర్ ఉండాలన్నారు. ఇంత అద్భుతంగా రిఫార్మ్స్ తీసుకుంటే ఆయన రిఫార్మ్స్ వెనక్కి తీయాలని చాలా చోట్ల పక్కన పెట్టేస్తే నా నియోజకవర్గంలో, నేనుంటూ నియోజకవర్గంలో డిఓ ఆఫీస్ లో జరిగిన సంఘటన మీ అందరికీ తెలియజేస్తున్నా. 34/2026న 19,55,000 రూపాయలని యూనిక్ కన్స్ట్రక్షన్ వాళ్ళకి డైరెక్ట్ గా ఇవ్వడం జరిగింది. కొంతవరకు అధికారులు స్పందించి తిరిగి ప్రభుత్వ స్థలాన్ని ప్రభుత్వానికి తీసుకోవడం జరిగింది. ఒక ప్రాంతీయవాసిగా ఈ ప్రాంతం అభివృద్ధి కోసం నిరంతరం కష్టపడే ఒక ఎమ్మెల్యే కన్నా ఈ ప్రాంతీయవాసిగా ఇంకా ఎక్కువ చేయాలని ఆలోచన ఉంటుంది. ఆలోచనే నన్ను నడిపిస్తుంది, ఆలోచనే నన్ను ముందుకు తీసుకెళ్తుంది. మన వెనుకబడతానో తెలియదు, ఇక్కడ ఉండే అమాయక ప్రజలు ఆలోచన రహితంగా ఉండడమో తెలియదు, కానీ